Hi students, welcome to Laborious Innovators Groups, LNG Chemical Sciences, an institute for higher education and research with laboratory skills from Guntur. సో ఓకే, లెట్ us కమ్ టు ద పాయింట్. నేను వచ్చేటప్పటికి ఈరోజు మిమ్మల్ని ఒక ముఖ్యమైనటువంటి వెబినార్ గుండా ఎడ్యుకేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో విషయం ఏంటంటే మనకి కృష్ణా యూనివర్సిటీ రుద్రవరం మచిలీపట్నం ఏదైతే ఉందో, కృష్ణా యూనివర్సిటీ రుద్రవరం మచిలీపట్నం వాళ్ళు ఒక 2 డే వెబినార్ని కండక్ట్ చేస్తున్నారు. అంటే 2 రోజుల వెబినార్ ఒకటి కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఈ 2 రోజుల వెబినార్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, సో వెబినార్ ఏ టాపిక్ మీద జరుగుతూ ఉంది, సర్టిఫికేట్కి సంబంధించినటువంటి విషయాల గుండా ఈ వెబినార్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు, వెబినార్లో పార్టిసిపేట్ చేసేటటువంటి స్పీకర్స్ ఎవరు, అంటే స్పీకర్స్ ఎవరు అనేటువంటి విషయం కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసము నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో విషయం ఏంటంటే 2 డేస్ వెబినార్ ఆన్ క్రియేటింగ్ క్లైమేట్ ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ క్యాంపసెస్ అనమాట. సో క్రియేటింగ్ క్లైమేట్ ఫ్రెండ్లీ అంటే వాతావరణ పరంగా అనుకూలంగా ఉండేటటువంటిది, అట్లాగే అండ్ సస్టైనబుల్ క్యాంపసెస్ అనేటువంటి దాని మీద వెబినార్ అనమాట. ఇది 2 రోజులు వెబినార్ జరుగుతుందండి. టాపిక్ ఏంటంటే క్రియేటింగ్ క్లైమేట్ ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ క్యాంపసెస్ అనేటువంటి దాని మీద జరుగుతుంది అనమాట. So a 2 days webinar on climate friendly and sustainable campuses is being organized by Climate Reality India and Krishna University, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఏదైతే మనకి ఆంధ్ర రాష్ట్రంలో మచిలీపట్నంలో రుద్రవరంలో ఉండేటువంటి కృష్ణా యూనివర్సిటీ ఉందో, ఈ కృష్ణా యూనివర్సిటీ వాళ్ళు క్లైమేట్ రియాలిటీ ఇండియా అనేటువంటి ఒక ఆర్గనైజేషన్తో కలిసి, క్లైమేట్ రియాలిటీ ఇండియా అనేటువంటి ఒక ఆర్గనైజేషన్తో కలిసి క్లైమేట్ ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ క్యాంపసెస్ అనేటువంటి దాని మీద 2 రోజుల వెబినార్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. జాగ్రత్త చూడండి, క్లైమేట్ ఇండియా అట్లాగే కృష్ణా యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇద్దరు కలిసి క్లైమేట్ ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ క్యాంపసెస్ అనేటువంటి దాని మీద 2 రోజుల వెబినార్ని కండక్ట్ చేస్తున్నారు. ద వెబినార్ విల్ ఫోకస్ ఆన్ ద నీడ్ ఫర్ గ్రీన్ క్యాంపసెస్ విచ్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్. సో అంటే విచ్ ఆర్ గ్రీన్ క్యాంపసెస్ అనమాట. ఇప్పుడు మనకి యూనివర్సిటీస్ ఉంటాయి కదండి, అంటే ఇప్పుడు మనకి ఏంటి, మన స్టేట్లో డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అట్లాగే మన దేశంలో డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నప్పుడు ఆ యూనివర్సిటీస్ యొక్క క్యాంపసెస్ లేదా ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, లేదా అట్లాగే మనకు ఉండేటువంటి డిఫరెంట్ అఫిలియేటెడ్ కాలేజెస్, అట్లాగే డిఫరెంట్ ఎయిడెడ్ కాలేజెస్, అన్ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నప్పుడు వాటి యొక్క ఎన్విరాన్మెంట్ ఏ రకంగా ఉండాలి అనేటువంటి దాని మీద, సో వాటిని గ్రీన్ క్యాంపసెస్గా ఎట్లా చేయాలి, అంటే వాటి యొక్క అవసరం ఏంటి. ద వెబినార్ విల్ ఫోకస్ ఆన్ ద నీడ్ ఫర్ గ్రీన్ ఫోకసెస్, అంటే గ్రీన్ క్యాంపసెస్ ఏంటండి. ద వెబినార్ విల్ ఫోకస్ ఆన్ ద నీడ్ ఫర్ గ్రీన్ క్యాంపసెస్, అంటే గ్రీన్ క్యాంపసెస్ యొక్క అవసరం ఏంటి, అంటే యూనివర్సిటీస్ పచ్చగా ఉండడం వల్ల, లేదా అఫిలియేటెడ్ కాలేజెస్, ఎయిడెడ్ అన్ఎయిడెడ్ కాలేజెస్ అనేటువంటివి గ్రీనరీగా ఉండడం వల్ల ఉండాల్సినటువంటి అవసరం ఏంటి. సో విచ్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ అనమాట. సో మన వాతావరణానికి అనుకూలంగా అట్లాగే సస్టైనబుల్గా ఉండడానికి ఈ గ్రీన్ క్యాంపసెస్ ఉండాల్సినటువంటి అవసరం ఏంటి అనే దాని మీద ఈ వెబినార్ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎక్స్పర్ట్స్ విల్ టాక్ అబౌట్ ద క్లైమేట్ క్రైసిస్, నీడ్ ఆఫ్ సస్టైనబిలిటీ, ఎడ్యుకేషన్ ఇన్ ద క్యాంపసెస్ అండ్ క్లైమేట్ యాక్షన్ అనమాట. సో వాతావరణంలో వచ్చేటువంటి అననుకూలతలు, అంటే వాతావరణంలో వచ్చేటువంటి క్రైసిస్ మీద, అట్లాగే నీడ్ ఆఫ్ సస్టైనబిలిటీ, ఎడ్యుకేషన్ ఇన్ ద క్యాంపసెస్ అండ్ క్లైమేట్ యాక్షన్ అనమాట. సో వాతావరణ చర్యలు, అట్లాగే సస్టైనబిలిటీ ఎడ్యుకేషన్, అంటే క్యాంపసెస్లో, అంటే యూనివర్సిటీ క్యాంపసెస్లో కానీ, లేదా అఫిలియేటెడ్ క్యాంపసెస్లో కానీ, లేదా ఎయిడెడ్ క్యాంపసెస్లో సస్టైనబిలిటీ ఎడ్యుకేషన్ యొక్క అవసరం ఏంటి అనేటువంటి వాటి మీద మనకి ఈ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 2 రోజుల వెబినార్లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఈ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టాక్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆన్ ద సెకండ్ డే academicians and professors from different universities will participate, will present case studies on including sustainability and climate action in their own campuses and share their experiences అనమాట. సో అంటే ఫస్ట్ డే వచ్చేటప్పటికి మనకి ఏం జరుగుతుంది అనేది చెప్పున్నాం. సెకండ్ డే వచ్చేటప్పటికి ఆన్ ద సెకండ్ డే, సో అకాడమిషియన్స్ అండ్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ డిఫరెంట్ యూనివర్సిటీస్, మన ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, అట్లాగే మన భారతదేశంలో ఉండేటువంటి డిఫరెంట్ యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ కానీ, అట్లాగే డిఫరెంట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అకాడమిషియన్స్, అంటే విద్యావేత్తలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
will present case studies on including sustainability and climate action in their own campuses and share their experiences అంటారు. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క క్యాంపసెస్లో ఈ సస్టైనబిలిటీ ఈ యొక్క సస్టైనబిలిటీ ఏ రకంగా ఉండింది, అట్లాగే క్లైమేట్ యాక్షన్ అనేటువంటిది ఏ రకంగా ఉంది అనే దాని మీద వాళ్ళు చేసినటువంటి కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో ఈ కేస్ స్టడీసెస్ని ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది విషయం అండి. దిస్ వెబినార్ ఈజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ ఇట్స్ అఫిలియేటెడ్ కాలేజెస్, టీచింగ్ స్టాఫ్ అండ్ రీసెర్చ్ అసోసియేట్స్ అనమాట. అంటే ఈ వెబినార్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్. సో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్, వాటికి అనుబంధంగా ఉండేటువంటి అన్ని అఫిలియేటెడ్ కాలేజెస్లో ఉండేటువంటి టీచింగ్ స్టాఫ్, రీసెర్చ్ అసోసియేట్స్ కోసం అని చెప్పేసి ఈ వెబినార్ కండక్ట్ చేస్తున్నారండి. సో ఇది వచ్చేటప్పటికి 24th, 25th November 2020 అంటే 2020 నవంబర్ 24, 25 తారీఖులో. ఈరోజు మనం 22వ తారీఖు ఆదివారం ఉన్నాం, 23 సోమవారము, 24 మంగళవారం స్టార్ట్ అవుతుందండి, 25 బుధవారం వరకు. అంటే 24, 25 2 రోజులు జరుగుతుంది. అది కూడా టైము 11 AM to 12:30 PM బోత్ డేస్ అనమాట. ప్రతిరోజు కూడా మీకు 11 AM నుంచి 12:30 PM అంటే 1.5 hour వెబినార్ అండి ఇది. సో రిజిస్ట్రేషన్ లింక్ ఫర్ ద వెబినార్ ఇది రిజిస్ట్రేషన్ లింక్ అండి. నేను మీకు కింద ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాను. సో తర్వాత పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ విల్ ప్రొవైడెడ్ టు అటెండీస్ ప్రజెంట్ ఆన్ బోత్ డేస్ అనమాట. సో పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ విల్ బి ప్రొవైడెడ్ టు అటెండీస్ ప్రజెంట్ ఆన్ బోత్ డేస్. ఎవరైతే 2 రోజులు వీటికి పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో నేను మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో స్పీకర్స్ డే 1 వచ్చేటప్పటికి మనకి ప్రొఫెసర్ కొత్తపల్లి బన్నోత్ చంద్రశేఖర్ గారు, సో వైస్ ఛాన్సలర్ కృష్ణా యూనివర్సిటీ, ఇనాగ్రల్ రిమార్క్స్ చేస్తారనమాట. సో కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారు అనమాట. సో ప్రొఫెసర్ కొత్తపల్లి బన్నోత్ చంద్రశేఖర్ గారు అనమాట. తర్వాత డాక్టర్ రామ్ భూజ్ సిఇఓ మొబియస్ ఫౌండేషన్ ఢిల్లీ అండి. ఆ తర్వాత మిస్టర్ ఆదిత్య పండీర్ డైరెక్టర్ సౌత్ ఏషియా ద క్లైమేట్ రియాలిటీ ప్రాజెక్ట్ ఇండియా అనమాట. సో ఈ క్లైమేట్ రియాలిటీ ప్రాజెక్ట్ ఇండియాకి సంబంధించి సౌత్ ఏషియాకి సంబంధించినటువంటి డైరెక్టర్ మిస్టర్ ఆదిత్య పండీర్. వీళ్ళ ముగ్గురు వచ్చేటప్పటికి సో కృష్ణా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారు, అట్లాగే మొబియస్ ఫౌండేషన్ ఢిల్లీకి సంబంధించినటువంటి సిఇఓ గారు, అట్లాగే డైరెక్టర్ సౌత్ ఏషియా ద క్లైమేట్ రియాలిటీ ప్రాజెక్ట్ ఇండియాకి సంబంధించినటువంటి మిస్టర్ ఆదిత్య పుండీర్ గారు. సో వీళ్ళ ముగ్గురు కూడా సో స్పీకర్స్ డే 1 అండి. అంటే మొదటి రోజు వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళ యొక్క టాక్ చెప్తారనమాట. సో స్పీకర్స్ డే 2 వచ్చేటప్పటికి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ సుబ్బారావు పసుమర్తి డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ శ్రీ యూనివర్సిటీ అనమాట. తర్వాత డాక్టర్ ఫవిజియా తరన్నుమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రీజనల్ వాటర్ స్టడీస్ TRISAS అండి. తర్వాత డాక్టర్ ఐకే ఫాయ్ ఫార్మర్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ అండ్ డైరెక్టర్ HRDC UGC గోవా యూనివర్సిటీ అండి. తర్వాత ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు రిజిస్టర్ కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం, వాలిడేటరీ రిమార్క్స్ అండి. సో ఇది సెకండ్ డే అండి. సో టు రీడ్ డిజిటల్ ఎజెండా ఆఫ్ ద ఈవెంట్ అంటే ఈ ఈవెంట్ ఎలా జరుగుతుందంటే ఈ 2 రోజులు వెబినార్ ఎలా జరుగుతుందనే దాని మీద డిజిటల్ ఎజెండా కనుక మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు. ఈ లింక్ ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఆర్గనైజింగ్ టీమ్ వచ్చేటప్పటికి డాక్టర్ పి వీరబ్రహ్మచారి IQAC కోఆర్డినేటర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కృష్ణా యూనివర్సిటీ, షీటల్ అంథిల్ ప్రోగ్రామ్ మేనేజర్ ద క్లైమేట్ రియాలిటీ ప్రాజెక్ట్ ఇండియా అనమాట. సో అంటే కృష్ణా యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్, అట్లాగే ద క్లైమేట్ రియాలిటీ ప్రాజెక్ట్ ఇండియాకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ ప్రోగ్రామ్ మేనేజర్ ఎవరైతే షీటాల్ అంథిల్ అనేటువంటి ఈమె ఉన్నారనమాట. సో ఇదండి కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంకి సంబంధించినటువంటి 2 రోజుల వెబినార్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో నేను మీకు కింద ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబినార్కి రిజిస్ట్రేషన్కి అవసరమైనటువంటి లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో వెబినార్ రిజిస్ట్రేషన్ కనుక చూసినట్లయితే మనం ఆ లింక్ క్లిక్ చేయగానే మనకి ఈ వెబినార్ రిజిస్ట్రేషన్ ఇలా వస్తుందన్నమాట. సో టాపిక్ బిల్డింగ్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ యాక్షన్ ఇంటూ క్యాంపసెస్ అనేటువంటిది డిస్క్రిప్షన్ ఇచ్చినారు, టైం ఇచ్చినారు. సో ఇది వెబినార్కి సంబంధించినటువంటి ఇదండి.
సో దెన్ యూ గో ఫర్ మీరు వెబినార్లో ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. సో మీ ఫస్ట్ నేమ్ అడుగుతుందండి. ఫస్ట్ నేము నాదైతే నరేష్ బాబు, కాబట్టి నేను నరేష్ బాబు అని ఇస్తున్నానండి. BABU NARESHBABU. సో సర్నేమ్ లాస్ట్ నేమ్ అండి GATCHAKAYALA. తర్వాత ఈమెయిల్ అడ్రస్ వచ్చేటప్పటికి lnicchrum17@gmail.com. కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ అడుగుతుంది, ఇవ్వాలి. ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి మీకు మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడ ఇచ్చుకోవాలండి. ప్రజెంట్ నేను కృష్ణా యూనివర్సిటీ లోనే చేస్తున్నాను. జాబ్ టైటిల్ ఐఎమ్ రీసెర్చ్ స్కాలర్, CH స్కాలర్. సో అది ఇచ్చుకుంటారు. సో బై రిజిస్టరింగ్ ఐ అగ్రీ టు ప్రైవసీ స్టేట్మెంట్ అండ్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్పేసి అడిగిందండి. రిజిస్టర్ కొడతారండి. సో రిజిస్టర్ కొట్టగానే దెన్ వెబినార్ ఐడి వచ్చేస్తుందండి మీకు డిఫాల్ట్గా. టు జాయిన్ ద వెబినార్ జాయిన్ ఫామ్ PC, Mac, iPad ఇది వచ్చేటప్పటికి మీకు ప్లీజ్ క్లిక్ ద URL లింక్ అని ఇచ్చాడండి. ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ వెబినార్కి సంబంధించినటువంటి దాంట్లో జాయిన్ అయిపోతారనమాట. సో లింక్ క్లిక్ చేసుకుంటే జూమ్ మీటింగ్ అండి ఇది, జూమ్లో అనమాట. యువర్ డౌన్లోడ్ షుడ్ స్టార్ట్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్. ఐ థింక్ నా దగ్గర ఆల్రెడీ జూమ్ ఉంది, బట్ మళ్ళీ అడుగుతుందండి. లాంచ్ మీటింగ్ అని అడిగింది అనమాట. మీకు వెబినార్ ఐడి ఇచ్చున్నారు, ఆ వెబినార్ ఐడిని పట్టుకునేసి మీరు వెళ్ళిపోతారనమాట. సో ఇది ఆ రోజు మీకు మళ్ళీ వాళ్ళు పంపిస్తారు, ఐ థింక్. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇదండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది కృష్ణా యూనివర్సిటీకి సంబంధించినటువంటి 2 days వెబినార్, అంటే 2 రోజుల వెబినార్ ప్రోగ్రామ్ అనమాట. క్రియేటింగ్ క్లైమేట్ ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ క్యాంపసెస్ అనేటువంటి టాపిక్ మీద నడుస్తుంది. సో మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఇట్లాంటి విషయాల మీద అవగాహన పెంచుకోవడానికి మనకి ఎంతకంటే మంచి అవకాశం రాదు. సో ఇట్లాంటి అవకాశాన్ని మనం కల్పిస్తున్నటువంటి కృష్ణా యూనివర్సిటీకి once again thanks to Krishna University. Okay, thank you friends. Thank you all of you.